ఆషాఢ మాసంలో కంపల్సరిగా తినాల్సిన పచ్చడి ఈ నల్లేరు పచ్చడి. ఎందుకు తినాలో మీలో ఎవరికైనా తెలుసా? నేను విన్నది తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటాను. ఈ పచ్చడి చేసుకునే ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ ఈ నల్లేరు పచ్చడి ఎందుకు తినాలో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈ నల్లేరు కొమ్మలు ఇంటికి తెచ్చుకున్నాక ఇవి క్లీన్ చేసుకుని ఈజీగా ఉంటుందని ఇలా కత్తిరితో కట్ చేసుకుంటున్నాము. ఆ మధ్యలో జాయింట్స్ వదిలేసి మిగతా పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ నల్లేరు ఆకులు పప్పులో వేసుకుని చేసుకోవచ్చంట. అండ్ ఇవి కట్ చేసుకునేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని కట్ చేసుకుంటే దురద రాకుండా ఉంటుంది. అండ్ ఈ నల్లేరు పచ్చడి ఆషాఢ మాసంలో ఎందుకు తినాలి అంటే ఎండలన్నీ పోయి వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, సో జలుబులు దగ్గులు అంటూ ఇలా వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలకి నల్లేరు పచ్చడి ఔషధంలా పనిచేస్తుంది. చిన్న పిల్లల్లో కఫం బాగా పెరిగిపోయి దగ్గు తగ్గకుండా వస్తుంటుంది కదా, అలాంటి పిల్లలకి ఇలాంటి పచ్చడి పెడితే కఫం చాలా బాగా తగ్గుతుంది. ఈ కఫం వల్ల వచ్చే అజీర్తి జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. మనం తిన్న ఫుడ్ డైజెషన్ బాగా జరిగి మలబద్ధకం తగ్గుతుంది. అంతేకాదు నల్లేరు పచ్చడి వల్ల అసలైన ఉపయోగం ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను. ముందుగా ఈ పచ్చడి చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఈ ప్లేట్ లో తీసుకున్న మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు. మనం నార్మల్ గా చేసుకునే బీరకాయ, గోంగూర పచ్చడికి వేసుకునే పోపు సామాన్లు వీటికి కూడా వేసుకుంటాము. కాకపోతే పోపు మాత్రం 2 సార్లు వేసుకోవాలి. ఫస్ట్ కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుని ఈ పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిపోయాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఎలాంటి పచ్చళ్ళైనా మంచి ఫ్లేవర్ వస్తాయి కదా. ఇది కూడా బాగా వేగిపోయాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న నల్లేరు ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీటి షేప్ ఎలా కనబడుతుంది? కట్ చేసిన పీస్ షేప్ చూస్తే బోన్ షేప్ లో కనబడుతుంది. వీటి షేప్ లోనే తెలిసిపోతుంది కదా ఇవి వేటికి బలమో. ఎస్, ఈ నల్లేరు పచ్చడి తింటే విరిగిపోయిన ఎముకలు కూడా అతుక్కుంటాయంట. బోన్స్ కి చాలా బలమైన ఫుడ్ ఇది. కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు, ఎలాంటి నొప్పులకైనా సరే ఈ పచ్చడి ఔషధంలా పనిచేస్తుంది. ఈ నల్లేరికి ఇంకొక పేరు కూడా ఉంది, మీరెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ నల్లేరు ముక్కల్లో ఉన్న జిగురంతా పోయేంత వరకు ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక పసుపు, ఉప్పు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఈ నల్లేరికి ఇంకొక పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయమన్నాను కదా. ఐ నో మీరెవరు చేసి ఉండర్లే కానీ వజ్రవల్లి అంటారు. ఎస్, ఈ నల్లేరికి ఇంకొక పేరు వజ్రవల్లి. నాకెలా తెలుసు అనుకుంటారేమో. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లో మనం ఏమైనా తెలుసుకోవాలంటే ఎంతసేపు? ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంటుంది. అరచేతిలో ప్రపంచం ఏంటి అనుకుంటున్నారేమో? ఫోన్ ఉంది బాబు. మన ఫోన్ లో గూగుల్ తల్లిని దేని గురించి అయినా అడగాలే కానీ దాని పుట్టు పూర్వత్రాల నుంచి అన్ని చెప్పేస్తుంది. సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఇందాక కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. పోపు 2 సార్లు వేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని అవి వేగాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. కావాలంటే శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు మనం రుబ్బుకుని పక్కన పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఇది బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉండండి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. అది ఏంటి అంటే ఈ పచ్చడి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఓన్లీ రైస్ లోకే కాదు, ఇడ్లీ, దోశల్లో కూడా వాడేసుకోవచ్చు. విరిగిన ఎముకల్ని త్వరగా అతికించే గుణం ఉంది కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా ఎలాంటి ఫ్రాక్చర్స్ జరిగినా, చిన్న క్రాక్స్ వచ్చినా కూడా ఇలాంటి పచ్చడి పెట్టడం వల్ల బోన్స్ త్వరగా హీల్ అవుతాయి. ఈ పచ్చడి వల్ల ఇంకొక ఉపయోగం చెప్పనా? గర్భసంచి తీసేసిన ఆడవాళ్ళకి ఎముకలు అరిగిపోయి తొందరగా విరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఎక్కువ మోకాలు నొప్పులు వస్తుంటాయి. సో అలాంటి నొప్పులన్నిటికీ కూడా చెక్ పెట్టే ఔషధం ఇది. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ పచ్చడి డైలీ తినడం వల్ల మీకు నొప్పులు కూడా తొందరగా తగ్గుతాయి. అండ్ ఇందాక చెప్పాను కదా, చిన్నపిల్లలకి కఫం ఉండటం వల్ల వాళ్ళకి తిండి మీద ధ్యాస ఉండకుండా ఆకలి అనేది వెయ్యదు కదా. కఫంతో బాధపడే పిల్లలకి ఈ పచ్చడి పెట్టడం వల్ల కఫం అంతా పోయి డైజెషన్ బాగా జరిగి ఆకలి కూడా పుడుతుంది. ఈ పచ్చడి నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో చూస్తున్నారు కదా, పచ్చడి అంతా దగ్గర కుడుకుతున్నప్పుడు మనం మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుందని ముందే చెప్పాను కదా. పచ్చడి అంతా ఉడికిపోయేసరికి ఆయిల్ లా పైకి తేరిపోవాలి. అండ్ ఈ పచ్చడికి ఇంత ఆయిల్ ఎందుకు అనుకుంటారేమో. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇది పట్టుకోవడం వల్ల మన చేతులు కొంచెం దురదొస్తాయి అని. ఇది ముట్టుకుంటే మన చేతులే దురదొచ్చినప్పుడు తిన్నప్పుడు మన నోరు కూడా దురదొస్తుంది కదా. సో అలా దురద రాకుండా ఉండడం కోసమే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికి పచ్చడి కలర్ కూడా కొంచెం డార్క్ షేడ్ లోకి రావాలి. అప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది బాగా చల్లారాక ఒక బాక్స్ లో తీసేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల వరకు ఏమీ అవ్వదు. మొత్తానికైతే మన నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్
లోకి దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇది కంపల్సరీగా పెట్టండి. అండ్ ఆషాఢంలో మనం కూడా తప్పకుండా తినాల్సిన పచ్చడి కాబట్టి మీరు కూడా చేసుకోండి. అండ్ ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా మీకు చాలా బాగా తగ్గుతాయి. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ వజ్రవల్లి పచ్చడి మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.